జీసస్ బ్రతికిస్తాడనే మూఢనమ్మకంతోటి, ఒక గుడ్డి నమ్మకంతోటి ఒక కుటుంబం ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే, చివరికి పిచ్చి ముదిరింది, తలకి రోకలు చుట్టుకోండి అన్నటువంటి పరిస్థితికి అయితే వచ్చేశారు. కూకట్పల్లి వివేకానంద నగర్లో జరిగినటువంటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. వివేకానంద నగర్లోని సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో ముగ్గురు పిల్లలు, అంటే ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు కలిసి ఉన్నారు. వారి పేర్లు వరుసగా సునీత, శైలజ, జయరాం. ఇటీవల శైలజ కొంత అనారోగ్యానికి గురైంది. అనారోగ్యానికి గురైనటువంటి శైలజని దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆమెకి హెల్త్ బాగాలేదు, అదేవిధంగా బ్లడ్ కూడా చేంజ్ చేయాలంటే వాళ్ళు మాట్లాడిన మాటలు విని అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కూడా ఆశ్చర్య పొందిపోయారట. ఏంటన్నారట, పరిశుద్ధాత్మ రక్తం వస్తేనే ఇతన్ని ఎక్కించండి అని చెప్పారు. పరిశుద్ధాత్మ రక్తం అంటే ఏంటో బహుశా వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే మన అందరూ కూడా అపరిశుద్ధమైన రక్తాలు, వాళ్ళలో మాత్రమే పరిశుద్ధమైన రక్తాలు. ఈ పరిశుద్ధ రక్తాలు ఎక్కడ ఉంటాయో పిచ్చి వ్యామోహంలో పెట్టేటువంటి ఆ సదరు ఎవరైతే పాస్టర్లు ఉన్నారో, ఆ సదరు వ్యక్తులు ఎవరు ఉన్నారో, అయ్యా మీరు వచ్చి వాళ్ళని తెలియపరిచే ప్రయత్నం చేయండి. సో ఆ గుడ్డి నమ్మకంతో ఏం చేశారంటే, ఆమెలో పరిశుద్ధ రక్తం లేదు కాబట్టి మరలా ఆమెను మరలా ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంట్లో మరలా ఆ శైలజ గారిని ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మాయి 2 రోజుల తర్వాత చనిపోయింది. చనిపోతే తీసుకెళ్లి చేయాల్సినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు చేయకుండా మా జీసస్ వస్తాడు, బ్రతికిస్తాడని చెప్పి ఆ డెడ్ బాడీని ఫ్రీజర్లో పెట్టి ఇక ప్రార్థనలు కంటిన్యూగా చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనలు చేస్తూ 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 ప్రార్థనలకి మనుషులు బ్రతికి లేచొస్తారండి? ఇది సాధ్యమా? ఆ విషయం జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. 3 రోజులుగా ఇంట్లో అలానే శవాన్ని పెట్టుకుంటే దుర్వాసన వచ్చింది. ఇరుగు పొరుగు వారు వెళ్ళి మందలిస్తే, చట్ అట్టెట్టా కుదురుతుంది, మేము తలుపులు తీసే ప్రసక్తి లేదు, మా జీసస్ వస్తాడు, బ్రతికిస్తాడని చెప్పి బయట కూర్చున్నారు. ఇంకా ఆ మాట ఈ మాట కలిసి ఇంకా వీళ్ళు చెప్తే వినే పరిస్థితి అని చెప్పి పోలీసులకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చినా ఇదే తంతు. పోలీసులు కూడా ఎలా సమాధానం చెప్పారు. ఇక పోలీసులు కూడా గట్టిగా సమాధానం చెప్పారు. మీరు ఇక్కడ డెడ్ బాడీని తీకపోతే జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి మేము చెప్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో ఈ బాడీని తీసుకెళ్లిపోతారని చెప్పి గట్టిగా మాట్లాడితే అప్పుడు ఒక మెట్టు దిగి వచ్చి కిందకి వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పటికి కూడా ఇంకా జీసస్ వస్తాడు, ఈ యొక్క బాడీని బ్రతికిస్తాడని చెప్పి గుడ్డి నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారు సదరు వ్యక్తులు. వాళ్ళ తండ్రి యేసురత్నము, వాళ్ళ అమ్మ సమంతకం అని ఎప్పుడో కాలం చేసి పోయారు. ఏ పరిశుద్ధాత్మలో కలిసిపోయారో మరి వాళ్ళకే తెలియాలి. అయ్యా ఇంత పిచ్చిలో ఉంటే మీరు ఎట్లా అండి? ప్రార్థనలు చేసుకోండి అయ్యా, తప్పులేదు, కానీ ఇదేం ప్రార్థన అండి? పిచ్చి ప్రార్థనలు. చనిపోయిన వ్యక్తులు బతికొస్తారా? మీరు ప్రజల్ని ఇటువైపు తీసుకెళ్తున్నారు. మీ మత పెద్దలు, మీ పూర్తిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ సంఘాలు నడిపిస్తున్నా ఆ సదరు వ్యక్తులు వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మనం 2000, 3000 అనాది కాలంలో లేవు, ఆధునిక కాలం ఉన్నాం కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రార్థనకి ఏ మనుషులు లేవరు. అమ్మాయి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి అర్థం చేసుకోండి. మీ మత విశ్వాసాలు మీరు గౌరవించుకోండి, కానీ పిచ్చిగా ఉండే ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దు.